జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఉత్తరాఖండ్ సీఎం తీసుకున్న ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్కర్ సింగ్ ధామ్ చరిత్ర సృష్టించాడు అని అంటున్నారు. అయితే గోవాలో ఇప్పటికే ఈ చట్టం అమలవుతున్నా దాని విధి విధానాలు వేరే విధంగా ఉండడంతో దేశంలోనే ఈ చట్టాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. ఇంతకు ఆ చట్టం ఏంటి అనుకుంటున్నారా? భారతదేశంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా యూసీసీ అమలు చేయాలి అని చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం యూసీసీ అమలు చేస్తామని చెప్తున్నా కూడా రాష్ట్రాలు వీటి విషయంలో కొన్ని రకాల ఆలోచనలో ఉన్న విషయం చాలా క్లియర్గా తెలుసు. సుడో సెక్యులర్లు ఎక్కడ యూసీసీ అమలవుతే తమ ఓటు బ్యాంకు దూరం అయిపోతుందో అని దీన్ని వ్యతిరేకించిన సందర్భాలను చూస్తున్నాం. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా యూసీసీని అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. ఇక యూసీసీ అమలవుతున్న రాష్ట్రంగా ఉండడమే కాదు, వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం, భరణం ఈ అంశాలలో పౌరులందరికీ కుల మతాలకు అతీతంగా ఒక్కటే చట్టం అనేది తీసుకొచ్చింది. అయితే ఇక్కడ గిరిజనులకు మాత్రం ఈ చట్టం వర్తించదు. ఎందుకంటే గిరిజనులకు వాళ్ళకంటూ సపరేట్ ఉంటాయి వాళ్ళు. కాబట్టి ఉత్తరాఖండ్లో గిరిజనులకు ఈ చట్టం వర్తించదు. మిగిలిన అందరికీ కూడా మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న, అంటే వివాహ రిజిస్ట్రేషన్ కానీ, విడాకుల విషయంలో కానీ, దత్తత తీసుకునే విషయంలో కానీ, వారసత్వ విషయంలో కానీ, విడాకుల తర్వాత భరణం ఇచ్చే విషయంలో కానివ్వండి, అందరికీ ఒకటే చట్టం. హిందూ చట్టం, ముస్లిం చట్టం, క్రిస్టియన్ చట్టం, బౌద్ధ చట్టం, జైన చట్టం లేదు. ఇక నుంచి భారతదేశంలోని చట్టమే అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది చరిత్రలోనే ఒక కీలకమైన అంశం అని కూడా పుష్కర్ సింగ్ ధామ్ చెప్పారు. అంతేకాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని నిర్దేశించిందని, ఆ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తిస్తోందని ఆర్టికల్లో ఏం చెప్పారో రాజ్యాంగానికి అనుగుణంగానే యూసీసీ అమలు చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. అంతేకాదు, యూనిఫామ్ సివిల్ కోడ్ సుప్రీంకోర్టు ఆదేశాలతో బీజేపీ ప్రభుత్వం స్టార్ట్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. మొట్టమొదటి రాష్ట్రంగా పుష్కర్ సింగ్ ధామ్ ఈ నిర్ణయం తీసుకున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు సంబంధించి. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి కొంత కాంగ్రెస్తో పాటు ఇండి కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తుంటే ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 దీని గురించి చాలా క్లియర్గా చెప్పింది. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఉమ్మడి పౌరసత్వం వర్తిస్తుంది అని. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అంటూ పుష్కర్ సింగ్ ధామ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా పుష్కర్ సింగ్ ధామ్ని దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎందుకంటే కఠిన చట్టాలను అమలు చేయాలంటే గట్స్ ఉండాలి. ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్, అలాగే ఇటు వస్తే హిమంత బిశ్వ శర్మ, ఇలా వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇలాంటి సీఎంలు రావాలి అని కోరుకుంటున్నాము. ఇక ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామ్ కూడా అదే కోవలోకి వెళ్తున్నారు. ఒక్కొక్క చట్టాన్ని కూడా ఎంత కఠినమైన చట్టమైనా పర్లేదు, ఇక్కడ మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు, ప్రజల ఓట్లు పడతాయా పడవా సెకండరీ, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది మాత్రమే మా ఆలోచన. అందరికీ ఒక రకమైన చట్టం ఉండడం ద్వారా అనేక అవకతవకలకు చట్టపరంగా జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక నుంచి ఉత్తరాఖండ్లో యూసీసీ చట్టం అమలవుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? పుష్కర్ సింగ్ ధామ్ గురించి ఏమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీ. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.